హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. ఈరోజు నేను క్యాబేజీ నువ్వుల పొడి వండుతున్నానండి. కర్రీ ఫ్రై వండుతున్నాను. దానికోసం ముందు పల్లీలు వేపుకుంటున్నాను. అండ్ ఈ పోపులన్నీ వేయాలి. నువ్వులు మెయిన్ ఇంపార్టెంట్ కదా, సో నువ్వులండి సపరేట్గా పెట్టాను. అది సపరేట్గా ఎగాలి కదా, సో వీటితో అయితే మాడిపోతుంది. అందుకనేసి ఈ ఎల్లుల్లిపాయలు 3 తీసుకున్నాను. అండ్ ఇప్పుడేమో ఆ వేరుశనగకాయలు పల్లీలు వేగిపోయినాయి కదా, ఇందులోనే నువ్వులు వేసి వేపుకుంటున్నాను. చూసారండి, జస్ట్ కొంచెం మీడియంలో పెట్టి వేపుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. కొంచెం ఫ్రై అయినాక దీన్ని తీసేసి ఇవి ఉన్నాయి కదండి, మిగతావి పోపులు ఉన్నాయి కదా, వాటిని కూడా అది వేసుకుని వేయించేసుకోవాలన్నమాట. సో అవి ఇది చూసారా, ఈ టైప్ ఇలా వస్తే చాలు, నువ్వులు తీసేయాలి. ఇవి నువ్వులు వేరుశనగకాయలు ఒకేసారి మిక్సీ ఆడేయచ్చు. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ వేయాలండి. పోపు వేసుకున్నప్పుడు అందులో ఆయిల్ వేయకూడదు, బట్ ఇందులో మాత్రం కొంచెం వేసి వేపుకోవాలి. ఇవి జీలకర్ర, పచ్చనపప్పు, మినప్పప్పు వేసానండి. అండ్ ఎండుమిరపకాయలు 3 వేసుకున్నాను. నాకు కారం ఇంతే చాలు, సో అందుకనేసి నేను ఇంతే అడ్జస్ట్ చేసుకున్నాను. మీకు కారం తినేవాళ్ళు అయితే ఇంకో 2-3 వేసుకోవచ్చు. సో అవన్నీ పొడి చేసుకోవాలి. చల్లారే వరకు అక్కడ పక్కన పెట్టాను. అండ్ అదే బాణీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రైలోకి క్యాబేజీలోకి ఫ్రైలోకి వేసుకున్నాను. అది వేగిపోయినాక క్యాబేజీ ముక్కలు వేసేస్తున్నాను. సో ఇందులోకి పసుపు, కొంచెం ఉప్పు వేసేసి మిక్స్ చేసేసి దీన్ని మూత పెట్టేసి బాగా తిప్పాలండి. ఫస్ట్ ఇవన్నీ వేసి బాగా తిప్పాలి. అవన్నీ పోపులన్నీ దానికి పట్టేటట్టు, పసుపు ఉప్పు అన్నీ పట్టేటట్టుగా బాగా తిప్పేసినాక, ఇందాక నేను చల్లారబెట్టుకున్నాను కదా, అవన్నీ లోపు నేనేమో ఏం చేస్తానంటే పొడాడుకుంటాను అనమాట. ఇదేమో మూత పెట్టేసి పక్కన పెట్టేసి అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు నేను దీన్ని పొడి చేసుకుంటాను. ఫస్ట్ వేరుశనగకాయలు, నువ్వులు, కొంతమంది చింతపండు, ఎల్లుల్లిపాయలు మిక్సీ ఆడేస్తున్నాను ఫస్ట్. ఇవి కొంచెం ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా, లొంగెట్టేస్తుంది అని చెప్పేసి ఫస్ట్ అవి, తర్వాత ఈ పోపులన్నీ వేసుకుని ఇది కూడా మిక్సీ చేస్తే పొడి ఇదిగోండి ఇలా వచ్చింది. అది కర్రీలోకి, ఈలోపు కర్రీ కూడా ఉడికిపోయింది. సో అందులోకి వేసేసాను అనమాట, క్యాబేజీలోకి. సో ఇది మిక్స్ చేసి ఇంకా రిమైనింగ్ కొంచెం ఉండిపోయింది. దీన్ని నేను స్టోర్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా కారంగా తినాలనుకున్నప్పుడు ఈ పొడి కొంచెం వేసుకుని నెయ్యి వేసుకుని తింటే నువ్వుల పొడి చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో నేను ఇప్పుడు పిల్లలకి పెడుతున్నాను అనమాట. ఫస్ట్ అన్నం పెట్టుకుని కూర వేసుకుని ఫస్ట్ ముద్ద, చిన్నపిల్లోడు కదా ఇంట్లోన, ఫస్ట్ ముద్ద నా కేయుగడికి పెడుతున్నాను. ఫస్ట్ ముద్ద వచ్చేసి నా కేయుగడి తర్వాత నా కూతురికి, అంటే ఇంట్లో ఉన్నప్పుడు మాకు ఒక్కొక్కసారి మా అమ్మాయికి నేనే తినిపిస్తాను అనమాట. సో వాడికి తినిపించాక దానికి తినిపించి నేను తినేస్తాను. ముగ్గురు ఒకేసారి తినేస్తా ఉన్నట్టు. ఒక్కొక్కసారి మా అమ్మాయి తినిపించమ్మా అని పట్టుకుంటుంది. ఇంకప్పుడు తన తినదు అనమాట, మనమే తినిపించాలి, నేనే తినిపించాలి. ఓకే అండి, టేస్టీ ఫుడ్ తినండి, హెల్తీగా ఉండండి. బాయ్ అండి, హ్యావ్ ఏ గుడ్ డే.